ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు ధ్యానించుకొని ప్రార్థనలకు వెళ్దాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు ఇక్కు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు కదండి. గొర్రెల గొప్ప కాపరి. మొట్టమొదటిగా గొప్ప కాపరి కాకముందు మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోహాను సువార్త 10 నుండి చదవండి. అయితే అయితే దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చూసారండి, నేను గొర్రెలకి ఏ కాపరిని. ఎందుకు మంచి కాపరి అంటే గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఇక్కడ చూడండి, భౌతిక గొర్రెలు ఉన్నాయి, జంతు సంబంధమైన గొర్రెలు ఉన్నాయి, తర్వాత దేవుని మనుషుల గొర్రెలు ఉన్నారు, మనుషుల సంబంధమైన గొర్రెలు. అంటే ఆ గొర్రెలతో దేవుడు ఏం చేస్తున్నాడంటే పోల్చి చెప్తున్నాడు. గొర్రె ఎప్పుడు కూడా మందలో కలిసి ఉంటుంది. గొర్రె ఏమవుతుందంటే త్రోవ తప్పిపోయినప్పుడు కాపరి బాధ్యత ఏంటంటే దాన్ని తీసుకొని రావాలి. మందని కూడా తను ఏం చేయాలంటే కాయాలి. కొన్నిసార్లు తోడేళ్ళు వస్తాయి, కొన్నిసార్లు ఏవేవి వచ్చి గొర్రెల్ని మింగేయటానికి చూస్తాయి. అయితే తన ప్రాణాలు సైతం ఏం చేయాలి, పెట్టి వాటిని సంరక్షించే బాధ్యత గొర్రెలు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులమైన మనము అందరం కూడా పుట్టుకతోనే పాపులము, మనమంతా కూడా గొర్రెల వలె త్రోవ తప్పించమే. అంటే దేవుని నుండి, దేవుని మార్గములో నుండి మనం తప్పిపోయాం. అసలు చూసినట్లయితే ఆదామవ్వలు దేవుడు మొట్టమొదటిగా సృష్టించాడు. ఆదామవ్వలు దేవుని యొక్క కాపురత్వంలో ఉండాలి, దేవుని యొక్క అధికారంలో ఉండాలి, దేవుని యొక్క అధికారంలో ఉండాలి. వాళ్ళు ఏం చేశారండి, త్రోవ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? సాతాను దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? జీవవృక్షం. యేసు ప్రభుకి గుర్తుగా ఉంది, జీవవృక్షం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళారు? మంచి చెడ్డన తప్పిపోయారు. మరి వదిలేశాడా? దేవుడు మంచి కాపరి కాబట్టి ఏం చేశాడంటే వారిని తిరిగి సాతాను నుంచి విడిపించడానికి, వారికి తిరిగి సాతాను దగ్గరికి వెళ్తే చంపేస్తాడు. పాపానికి వచ్చే జీతము పాపం చేస్తే మరణం. అయితే రక్షింపబడిన వారికి నిత్య జీవం అన్నమాట కదా. అందుకనే ఇప్పుడు యేసు ప్రభువులో ఉంటే నిత్య జీవం, సాతానులో ఉంటే నిత్య నరకం కదా. ఆత్మకి జీవం లేదు, నిత్య నరకం. అదే మొదటి నుంచి కూడా ఈ ఏర్పాటు దేవుడు తప్పిపోయిన వారందరికీ చేస్తున్నారు. ఆదామవ్వలు తప్పిపోయిన తర్వాత వారిని ఏం చేశాడంటే తీర్పు తీర్చి, మొట్టమొదటిగా సాతానికి తీర్పు తీర్చాడు. నీ సంగతి యేసు ప్రభు చూస్తాడు కదా. స్త్రీ సంతానము వస్తాడు, వచ్చినప్పుడు ఆయన నువ్వు మడి మీద కొడతావు, అంటే సిలువే చంపుతావు. ఆ యేసు ప్రభు తిరిగి మరణాన్ని జయించేసి నీ రాజ్యాన్ని కొనుగొట్టేస్తావు. నీ ప్రభుల వారందరినీ కూడా ఉచితంగా కేవలం యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల విశ్వాసం ద్వారా తన గొర్రెలుగా చేసుకుంటాడు. ఆత్మీయ గొర్రెలు అన్నమాట. అయితే గొర్రెలు అనేది చెడ్డ పేరు కాదు, ఎందుకంటే గొర్రె అనేది కాపరి స్వరాన్ని వింటుంది, కాపరిని వెంబడిస్తుంది. కాపరి ఏ పచ్చిక దగ్గరికి తీసుకువెళ్తే ఆ పచ్చిక దగ్గరికి వెళ్తుంది, ఏ నీళ్లు తాగిస్తే ఆ నీళ్లు తాగుతుంది. గొర్రె ఎప్పుడూ కూడా మెడ ఉంచుతుంది, మేక ఎప్పుడూ కూడా ఏం చేస్తుంది,
పాపి ఎప్పుడు కూడా తల ఎత్తుతాడు కదా. యేసు ప్రభువుని అంగీకరించిన వారంతా ఏమై ఉండాలి? దీనులై ఉండాలి, తల వంచిన వారిగా ఉండాలి, గర్వం లేని వారిగా ఉండాలి. మన మనకున్న దాన్ని బట్టి అతిశయించకుండా ప్రభువుని బట్టి అతిశయించే జీవితం మనకి ఉండాలి. సో అందుకనే తర్వాత ఆదామవులు ఆదామవులకి అంటే వెంటనే సాతానికి వెంటనే కాదు, కానీ అందుకనే యేసు ప్రభు వచ్చినప్పుడు సిలువ వేశారు. ఎవరు వేశారు? యూదా ఇస్కరియోతులో సాతానుడు ప్రవేశించునని ఉంటుంది అన్నమాట. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనాల్లోనే ఉంటుంది. తర్వాత చూసుకోండి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభుని ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలకి అమ్మేశారు. ప్రధానులతో ఆయన ఒడంబడిక చేసుకుని యేసును మాకు అప్పగిస్తే నీకు 30 వెండి నాణ్యాలు. ఎవరు నమ్మేసుకున్నాడండి? యేసు. తను మంచి కాపుని నమ్మేసుకున్నాడు కదండి. అది తనకి అమ్మేశాడు. అమ్మేసి అప్పుడు సాతానుడు ఏం చేశాడంటే సెలవుకి వాళ్ళందరినీ ఉపయోగించుకుని సెలవు వేసి సమాధించాడు. అయిపోయింది. తిరిగి లేచాడు, చనిపోయాడు. ఒక రకంగా మన పాపం పరిహారం ఉంది, ఆయన అప్పగించుకోవడానికే వచ్చాడు. అయితే ఎవరి ద్వారా అప్పగింపబడ్డాడో వారికి ఏమొచ్చిందండి? ఏమొచ్చింది. సాతాను కూడా ప్రవేశం ఉంది కాబట్టి సాతాను పని కూడా అయిపోయింది. ఓకే, అక్కడి నుంచి సాతాను రాజ్యంలో ఉన్న మనము క్రీస్తు యేసునందరి విశ్వాసం ద్వారా యేసు ప్రభు యొక్క రక్తము చేత విడుదల పొందాం. విడుదల పొంది ఎవరి అధికారంలోకి వచ్చాము ఇప్పుడు మనం? యేసు ప్రభు. యేసు ప్రభు ఏమయ్యాడు ఇప్పుడు మనకి? మంచి కాపరి. రెండోది ఏమైపోయాడు? గొప్ప కాపరి. మూడోది ఏమయ్యాడు? ప్రధాన కాపరి. ప్రధాన కాపరి అంటే అర్థం ఏంటి? చీఫ్ షెఫర్డ్. అంటే కొంతమంది షెఫర్డ్స్ ఉంటారు, వారికి చీఫ్. దాంట్లో నేను ఒక షెఫర్డ్ అనుకోండి, మానవ షెఫర్డ్, ఆయన ప్రధాన చీఫ్. అయితే ఈ కాపరి, మానవ కాపరి ఆ ప్రధాన కాపరికి లెక్క చెప్తారు. అందుకనే మిమ్మల్ని సరిగ్గా సిద్ధపరుచు. అడ్డదిడ్డంగా మీకు నేర్పిస్తే, తప్పులు నేర్పిస్తే, ఎందుకులే రండి పొండి అని అట్లా వదిలేస్తే ఏమవుతుంది? మీకు వచ్చే శిక్ష మీకు వస్తుంది, అది మీ సంగతి. ఒకవేళ నేను శ్రద్ధ తీసుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు నేనెవరు చెప్పండి? కాపరి. యేసు ప్రభు ఎవరు? ప్రధాని. ఆయనకి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. అందుకే నేను లెక్క చెప్పకుండా, నేను లెక్క చెప్పవలసిన పని లేదంటే మీరేం చేయాలి? గొర్రెలాగా ప్రవర్తించాలి, యేసు ప్రభు బిడ్డలాగా ప్రవర్తించాలి కదండి. రోజు ఎక్కడ? దేవుని మందిరంలో పచ్చిక అంటే కృపగల దేవుని వాక్యాన్ని వీళ్ళు బోధిస్తూ ఉంటాడు. పచ్చిక దేని గుర్తు? గ్రీన్. ఎప్పుడు కూడా గ్రీన్ ప్యాచ్ ఈజ్ కంపేర్డ్ టు ద గ్రేషియస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు కృప వాక్యం. తప్పు చేసావా నువ్వు? నిన్న మొన్నటి వరకు రాలేదా? అయితే కృప ఉంది, ఈరోజు నుంచి స్టార్ట్ చేయి. మొన్నదంతా ఏమైపోయింది? క్షమించబడి. మొన్నదంతా క్షమించబడి. ఇప్పుడు ఏమైపోయింది మనకి? అట్లా కృపావాక్యం. స్వచ్ఛమైన జలము అంటే ఆరోగ్యకరమైన బోధ. ఈ స్థానిక సంఘాలు అనేవి ఈ మానవ కాపర్లు కోట్లాదిగా వచ్చేసారు కదా. ఈ హౌసింగ్ బోర్డులోనే 100 మంది ఉంటారు నాతో కలిపి. అయితే ఈ కాపరి మనకేంటంటే వాక్యాన్ని కట్టడలు ఉంటాయి. కట్టడలు అంటే పద్ధతులు. ఇప్పుడు చూడండి, ఈ బల్ల మధ్యలో ఎందుకు పెట్టాలి? తెలుసా అమ్మా? ఇస్తారు తెలియదు. మరి ఇక్కడ పెట్టొచ్చా మొన్న అని? తెలియదు. నీకు తెలియదు కదా, అక్కడే ఎందుకు పెట్టాలి అని. ఇది ఒక కట్టడి. తర్వాత ఆదివారం వచ్చాం, మొదట ఏం చేసాం? దేవుణ్ణి స్తుతించాం, ఆరాధించాం. అది ఎందుకు చేయాలి? కట్టడం. బైబిల్ ఉంటుంది. తర్వాత ఏం చేయాలి? పరీక్షించుకుని బల్లో పాలు. అదేంటది? కట్ట. సో ఈ కట్టడలు తెలియకపోతే, ఇప్పుడు ఎస్తేర్ ఎంతో, ఈ పాస్టర్లు కూడా అంతే.
వారికి కూడా అంతే అమ్మాయికి తెలియదు. ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఏం చేస్తాం, అది కూడా సువార్త అంటే కూడా తెలియదు. చాలు అని నాకు తెలిసి గొప్ప అని కాదని చెప్పేది. కాపరి అనేవారు తనకి తెలియాలి, తనకు తెలిసిన తర్వాత మందని ఏం చేయాలి, సిద్ధపరచు. లేదంటే ఏం చేయాలి, ఈ కాపరి అడ్డదిడ్డంగా తనకు తెలియని విషయాలు తాను చేశాడు అనుకోండి, ఏమవుతుంది, ఆయనకి లెక్స్. అర్థమవుతుందండి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. మనం తప్పుడు బోధలు అంటే ఇవన్నమాట. కొంతమంది ఇప్పుడు కోరుకున్నది అంటే అనుకూలమైన బోధలు. అదే ఒక దాంట్లోకి ఆచారంలోకి వచ్చేసింది క్రిస్టియానిటీ. ఆదివారం వెళ్ళాలి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి తెలియదు. చాలా సంఘాల్లో ఇన్పుట్ ఉంటుంది, ఏదో చెప్తారు, ఏదో 4 మాటలు చెప్తారు, కానీ అవుట్పుట్ ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరాధన చేస్తారు. ఇక్కడే ఉంటుంది, చెప్తే ఆరాధన చేయాలి, చెప్తే మళ్ళీ ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన కూడిక కాబట్టి ఈరోజు ఏం చేయాలి, నిన్న ఆరాధన కూడిక కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇది కాపరి పరిచర్య. ఎన్ని రకాలు. యేసు ప్రభు ఎవరు, మంచి కాపరి. ఎందుకు, ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ఎవరి నుంచి, సాతానిక కాపరత్వం నుంచి విడిపించాడు. సాతాను ఏమిస్తాడు మనకి, లోకంలో ఇస్తాడు. లోకంలో ఉన్నదంతా ఏంటి, శరీరాశ, నేత్రాశ, ఆశ. ఆశ కదండి. ఆశలకి బానిస అయిపోతాం మనం. ఆశలకి ఆ, ఆశలు నెరవేర్చుకోవడానికి దివాళా తీశారు. తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసు, ఏం చేశాడండి, ఆశలు నెరవేర్చుకోవడానికి లోకంలోకి వెళ్ళి ఏం చేశాడు, దివాళా తీశాడు. దివాళా, బ్యాంక్రప్ట్ అయిపోయాడు. అర్థమైందండి. కాబట్టి తిరిగి చచ్చినట్టు ఏమైంది, ఒకవేళ అక్కడే లోకంలో చచ్చిపోతే నరకం. తిరిగి ఆ తండ్రి యేసుప్రభు గుర్తుగా ఉంది, తిరిగి వచ్చాడు, మారు మనసు పొంది. ఈ లోకంలో ఉన్న ఆనందం డబ్బులుంటూ ఉంటుంది, అంతేనా. కొంతమంది సినిమా చూసి నవ్వుకోవాలనుకుంటారు. ఎంత పెట్టాలి, ఎంత పెట్టాలి జనం, ఎంతమ్మా, ఎంత ఉంటుంది టికెట్. వీళ్ళు వెళ్ళట్లేదు బాబు, నేను కూడా వెళ్ళట్లేదు. కాబట్టి మనకి తెలియదు. ఆ టికెట్ పెడితే 100, 200, 300 ఎంతో పెడితే ఏమవుతుందండి, 3 గంటలు కొంచెంసేపు నవ్వు, కొంచెంసేపు ఏడు, ఇవన్నీ ఉంటాయి. సో ఈ లోకం అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే పరమానందం ఇస్తున్నాడు, పరలోకపు ఆనందం. తర్వాత మనలో ఉంటూ శ్రమల్లో కూడా ఆనందం ఇస్తాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని అనుభవిస్తాను, మిమ్మల్ని నేను మీ పరిస్థితిని విడిపిస్తాను, నేను నమ్మదగిన వాడిని, సర్వశక్తిమంతుడిని, ఎటువంటి ఆపద వచ్చినప్పటికీ నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఆ పరిస్థితులకి భయపడవలసిన పని లేదు. ఆదరించేవారు ఉంటే పరిస్థితులకి భయపడ. చిన్నపిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు, వాళ్ళకి ఏమైనా చింతలు ఉంటాయా, లేదు కదా. ఎందుకు ఎందుకు వాడి గురించి చింతించేది ఎవరు, తల్లిదండ్రులు. తల్లిదండ్రులు వాళ్ళే చూసుకో. ఇప్పుడు కూడా మీకు కూడా చింత లేదు భౌతిక విషయాలు, తల్లిదండ్రులు ఉన్నారు, అంతేనా. కాబట్టి తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుంది ఇప్పుడు, బాధలు కదా అట్లా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చేసి అంతే ఆత్మ సంబంధమైంది, పర సంబంధమైంది, శాశ్వతమైంది. శ్రమల్లో కూడా మనల్ని ఏం చేస్తాడండి, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, విడిపిస్తాడు. సో అటువంటి కాపరి మొదట ఏమయ్యాడు, మనిషి. రెండోది ఏమయ్యాడు, గొప్ప చీఫ్ సపోర్ట్. చీఫ్ అంటే ప్రధాన కాపరి. ప్రధాన కాపరి చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయము, మొదటి పేతురు 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూసారండి, మన గొర్రెల వల్ల ఏం చేసాం, త్రోవ తప్పిపోతుంది. జీవ మార్గంలో నుండి వెళ్ళిపోయా, దేవుని మార్గంలో నుండి వెళ్ళిపోయా, దయ్యం మార్గంలోకి. రెండే మార్గాలు,
ఒకటి దేవుడు, ఒకటి దెయ్యం. ఒకటి స్వర్గము పరలోకం, రెండోది నరకం. ఒకటి లోకము, రెండోది చర్చి. ఏది కావాలి? స్వర్గానికి వెళ్ళే మార్గం కావాలా, నరకానికి వెళ్తే కావాలా? స్వర్గానికి. ఓకే. దెయ్యం దగ్గరికి వెళ్ళేది కావాలా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేది కావాలా? సినిమాకి వెళ్ళేది కావాలా, చర్చికి వెళ్ళేది కావాలా? మన ఇల్లు ముఖ్యమా, ఈ చర్చి దేవుని ఇల్లు ముఖ్యమా? ఇది గాడ్స్ హౌస్. రెండు ముఖ్యం. మరి ఇప్పుడు మీటింగ్ ఉన్నప్పుడు ఇది ముఖ్యం, ఇది ముఖ్యం. మీటింగ్ లేనప్పుడు అది ముఖ్యం. మరి చాలా మంది ఇంట్లోనే ఉంది, దగ్గర వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంది. వంటలు చేసుకోవాలి. ఈరోజు పండగ కదా, పండగ కదా, కొద్దిగా దండగ చేసుకుని పండగ చేసుకోవాలి. అర్థమైందండి? పాపం వీళ్ళు చూడు ఏమైనా వచ్చారు కదా. ఇంకా ఇలాంటి వాళ్ళు నిన్న ఎంతమంది వచ్చారు? వాళ్ళు రాలేదు. మంచిగా పడుకుని ఉంటారు. ఇంకా ఏమి చెప్పలేము, ఊర్లకి వెళ్ళారు, చెప్పలేము, వాళ్ళ సంగతి తెలియదు. కాబట్టి వచ్చుంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి రావాలి? మనం రావాలి. దేని టైం దానికి ఇవ్వాలంతే. యూ హ్యావ్ టు గివ్ ఇట్. వీ కెనాట్ స్టీల్ గాడ్స్ టైం. అప్పుడు ఎవరికి నష్టం అవుతుంది? మనకు కాదు, దేవునికి కాదు, మనకే నష్టం. సాతానుడు పట్టుకుంటాడు. లోకంలో ఎవరున్నారు? సాతాను. సంఘంలో ఎవరు, చర్చిలో ఎవరున్నారు? యేసు ప్రభు. ఇక్కడ సరైన బోధ ఉంటేనే ఉంటాడు అక్కడ, లేకపోతే ఇక్కడ కూడా సాతాను ఉంటాడు. సాతాను పని అంటే తప్పుడు మాటలు, బోధలు చేయిస్తాడు, క్రమాన్ని అక్రమంగా చేసి పాడేస్తాడు. అట్లా అయిపోతుంది. అట్లా లేకుండా మొదట ఎవరండి? రెండోది ఎవరు? మూడోది ఎవరు? గొప్ప కాపరి. ఇక నాలుగోది కూడా ఇక్కడ ఉంది, ఆత్మల కాపరియు అధ్యక్షుడు నాయన యేసు. ఆ, ఆయన వైపు ఏం చేయాలి? మళ్ళీ ఏదో ఒకసారి యేసు ప్రభు నమ్ముకున్నాను నేను మళ్ళీపోయానంటే సరిపోతుందా? ఆయన దినము కూడా ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళాలి, యేసు ప్రభు దగ్గర రావాలి. సరే, మీటింగ్ లేదు, ఇంట్లో ఏం చేయాలి? పొద్దున్నే ప్రార్థనకు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. ఇదేంటిది? దేవుని వాక్యం ఏంటిది? పచ్చిక. గొర్రెకి పచ్చిగడ్డి ఎంత ప్రాముఖ్యమో, సో మనకు కూడా విశ్వాసులకి దేవుని వాక్యము. వేరే చదువుకున్నారనుకోండి, మళ్ళీ అది పచ్చగడ్డి కాదు, అది పెంటగడ్డి. ఏం చదువుకోవాలి? ఇదే చదువు. ఇది స్వచ్ఛమైంది, ఇది పరీక్షింపబడింది, తర్వాత వెండి వలె పరిశోధింపబడింది, వెండి కంటే, బంగారం కంటే, జుంటు తేనె దారుల కంటే కూడా అమ్మదు. ఇదే మన ఆస్తి, ఆత్మీయ జీవితానికి, శాశ్వత జీవితానికి. కాబట్టి దీన్ని ఎంతో అమూల్యంగా ఎంచి చదువుకోవాలి. ఎన్నిసార్లు చదివినప్పటికీ దేవుడు నూతనంగా దాంట్లో ఉన్న అర్థాలు మనకి తెలియజేస్తుంటాడు. అందుకనే దేవుని యొక్క జ్ఞానం అంతా దీంట్లో ఇమిడి ఉంది. దేవుని యొక్క జ్ఞానము అపరిమితమైనది, మన జ్ఞానము పరిమితం. అదే ఒక్కొక్కరికి అది రమేష్కి తెలిసినవి నాకు తెలియదు, నాకు తెలిసినవి ఆయనకు తెలియదు, ఈయనకి తెలిసిన జానికి తెలియదు, జానికి తెలిసినవి నీకు తెలియదు కదా. ఎస్తేర్కి తెలిసినవి లావణ్యకి తెలియదు, లావణ్యకి తెలిసినవి తెలిసాము. నేనే గ్రేట్ అని చెప్పడానికి వీలు. ఆమె సబ్జెక్ట్లో ఆమె గ్రేట్, నీ సబ్జెక్ట్లో నువ్వు గ్రేట్. ఇంతమంది లేదనుకోండి, ఇంత డెవలప్మెంట్ కాదు. నేనే అంటే లేదు. అర్థమైందా? ఇప్పుడు మీ దాంట్లో సీఈఓ ఉంటాడు. సీఈఓ ఒక్కడు ఏం చేస్తాడు చెప్పండి? పేరు ప్రఖ్యాతులన్నీ ఆయనకే, కానీ ఆయన ఒక్కడిని చేయమను, మిగిలిన లేకపోతే ఇల్లు 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 కట్టాం, ఇల్లు వాండర్ అంటాం. ఎలక్ట్రీషియన్ లేకపోతే, మేస్త్రి లేకపోతే, ప్లంబర్ లేకపోతే, కార్పెంటర్ లేకపోతే ఏం చేస్తాము? దగ్గర డబ్బులు నీళ్ళు కట్టగలవా? అర్థమైందా? చర్చిలో కూడా అందరూ అంటున్నారు. అందుకని ఎవరి స్థానంలో వారు ఉండి దేవుని సేవ చేయాలి. ఎప్పుడు రావాలమ్మా దేవుని మందిరానికి? మీటింగ్ ఉన్నప్పుడు రావాలి. ఎప్పుడు రావాలి? కొంతమంది అంటారు ఇంట్లో ప్రైవసీ లేనప్పుడు అంకుల్ వచ్చి కొంచెం ప్రేయర్ చేసుకోండి, చేసుకోండి, వెళ్ళకండి.
కదా? దేవుని కార్యాలు చేసుకుంటా అంటే వద్దంటాము, ఆత్మీయ మేము ఇంకా సంతోషిస్తాం. ఓకే, అది జెన్యున్గా ఉండాలి అట్లా. కాబట్టి మళ్ళీ వెనక రెండవసారి ముగించుకున్నాం. గొర్రెల కాపరి అయిన యేసు అన్న మన ప్రభు అయిన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధం రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య నిబంధన చేశాడు. పాత నిబంధనలో తాత్కాలిక నిబంధనలు ఉన్నాయి కదా. యాడమిక్ కవెనెంట్, ఆదాముకి దేవుడి నిబంధన ఏం చేశాడు? ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చచ్చిపోతావు, ఈ చెట్టు జీవవృక్షం దగ్గరికి వెళ్ళి ఆ పండ్లు తింటే నిత్యము బ్రతుకుతావు. ఇది వాళ్ళకి చెప్పిన అగ్రిమెంట్, కవెనెంట్, అదే నిబంధన. వీళ్ళు ఏం చేశారు? ఎక్కడికి పోయారు? కవెనెంట్ని బ్రేక్ చేశారు. జీవం వద్దు మాకు, సస్తామని అడుగుతున్నారు. ఏమైందండి? దేవుడు వదిలేశాడనండి. అప్పుడు శిక్ష విధించినప్పుడు అయ్యో ఇంత భరించలేమని ఏడు పాపం చేసినప్పుడు చేసేస్తారు, ఇంత శిక్ష నేను భరించను అన్నప్పుడు ఏమవుతుందండి? దావీదు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అంటే దేవునితో సహవాసం కట్టాయి. తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళిన తర్వాత సంబంధం పోలేదు, ఏం పోయింది? సహవాసం పోయింది. తండ్రి వలన ఆయనకు ఆపద వచ్చినప్పుడు ఎవరు పట్టించుకుంటారు? నీకు నాకు ఆపద వచ్చినప్పుడు ఎవరు పట్టించుకుంటారు? దేవుడే పట్టించుకోరు. అదే కొన్ని విషయాలు తల్లిదండ్రులు ఏమైనా చేయొచ్చు, స్నేహితులు ఏమైనా చేయొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మనుషులు ఏమీ చేయలేరు. అంతే, ఎవరు చేయాలండి? అందుకని సాక్షాత్ తానే వచ్చి చేశారు. అందుకని ఆయన ప్రేమించాలి వద్దా? ఆయన మాటలకు విలువ ఇవ్వాలి వద్దా? ఆయన సన్నిధికి విలువ ఇవ్వాలి వద్దా? తప్పు చేసినప్పుడు ఇవన్నీ కోల్పోయాడు దావీదు. అట్లా అప్పుడు అంటాడు తర్వాత 23వ కీర్తనలో, యెహోవా నా కాపురి, ఇంకా ఆయన కాపురత్వం కింద ఉంటారు కదండి. ఆయన తిట్టినా మేలే, అదే పెట్టినా మేలే కదా. తప్పు చేస్తే ఏం చేస్తాడు? ఆయన తిడతాడు కదా. కరెక్షన్ గురు, అది కూడా మేలుకైనా తేలు కొరకన్నా, మేలుకి కష్టం నష్టం కొరకు కాదు. సో అటువంటి కాపుని మనం, అటువంటి నిబంధన యేసు ప్రభు రక్తం ద్వారా ఎటువంటి నిబంధన ఇచ్చాడు? శాశ్వత. ఆ నిబంధన ఏంటంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. యేసు రక్తం. ఇప్పుడు కూడా తప్పులు చేసాం, బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా తప్పులు చేసాం. ప్రభువా క్షమించు అంటే క్షమించి యేసు రక్తంలో కడుగుతాం. ఎందుకు? నిబంధన ఉంది నీకు. ఎవరి నిబంధన అది? యేసు ప్రభు రక్తం వలన. ఇది లేదనుకో కట్ అయిపోతుంది కదా. క్షమాపణ లేదు, కడుగుదల లేదంటే ఏమవుతాం? పరిశుద్ధుడైన దేవునితో మనం సహవాసం చేయలేము కదా. అపవిత్రులు కలిసి ఉండొచ్చు, అపవిత్రులు పవిత్రులు కలిసి ఉంది, సాధ్యమవుతుందమ్మా? ఓకే, అందుకనే నూతన నిబంధన యేసు రక్తం ద్వారా చేయబడే నిత్య నిబంధన అంటే పరలోకానికి వెళ్ళే వరకు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పరిశుద్ధత. అక్కడ ఏముంటుంది? అక్కడ ఇంకా అపవిత్రత అనేది ఉంది. స్వర్గంలో సినిమా హాళ్ళు ఉంటాయా? ఇంకేమైనా మటన్ షాపులు ఉంటాయా? ఇంకే బ్రాందీ షాపులు ఉంటాయా? ఏ షాపు? ఇక్కడికే అది. అందుకని పరలోకం అంటే చూడండి, రోమేలకు రాసిన పత్రిక 14:17. నరకంలో కూడా ఉండదు. కాదమ్మా, రోమ 14 అయినను ఆయనను అన్యజనులు 17 అన్యజనులు అను అర్పణ కాదమ్మా, దేవుని రాజ్యము దేవుని రాజ్యము భోజనములు పానములు కాదు కానీ కాదు కానీ నీతియు సమాధానము ఉమ్, పరిశుద్ధాత్మ ఆనందమే ఇది. ఏం చదువుతున్నావమ్మా? రోమా రోమా 15 14 17 అంకుల్, రోమ 17లో ఉన్నాను. 17 కదా చెప్పింది. రోమ 15 అని అనిపించింది. 15 అన్నారు అంకుల్.
17 అంటుంటే 15. 14, 15 నాకు నీకు 17 నీకేమనిపించింది? 17 అని తెలుసు. మీ తప్ప నా తప్ప. 15, 17, 15 అని పడి వినిపిస్తుంది. పర్లేదు, తప్పేం లేదులేండి, యేసు ప్రభు క్షమిస్తాడు. 15 అనే వినపడింది బ్రదర్. 15 అండి, 17 15 అని వినపడింది. సంవత్సరాల నుంచి వింటున్నారు, మీరు చెప్పాలి కదా నువ్వు తప్పని. మీకే తగిలింది తప్ప. రైట్, చదవండి చదవండి. 17వ వచనమ్మా చదవండి. చదవండి మళ్ళీసారి. దేవుని రాజ్యము అట్లా చదువు గట్టిగా. భోజనంలో ఉమ్, పానంలో కాదు కానీ ఉమ్, నీతియు ఉమ్, సమాధానంలో ఉమ్. పరిశుద్ధాత్మ అందరి ఆనందమైన చూసారా, ఈ సాతాను రాజ్యం ఏంటి? భోజనము పానం, తినాలి తాగాలి సావాలి. అయితే పరలోకం ఏముంది? దాంట్లోనే ఉంది. నీతియు, చూసారా, నీతియు అంటే నీతి అంటే పాపము లేకుండా జీవించడం. నీతియు సమాధానము పరిశుద్ధాత్మలో ఏకమైపు. కాబట్టి అటువంటి పరమానందం అంటే అది, పరలోకపు ఆనందం అంటే అది. సో దాని కొరకు మనం సిద్ధపడాలి. అదే ఒకవేళ పరలోకానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి. నరకంలో సినిమా హాళ్ళు ఉంటాయా? ఉంటాయా? ఉండవు. ఎక్కడ ఉంటాయా? అదే మంటల్లో సినిమా హాళ్ళు ఉంటాయా? అగ్ని ఆరదు, పురుగు కాలుతూ ఉంటుంది. సినిమా ఏం చూస్తుంది? ఒకవేళ ఉందే అనుకో, నరకమే సినిమా. ఎంతకాలం చూడాలి? యోగయ్య గారు ఉండగారు, ఇష్టమైన అది, అందుకనే తప్పించాడు. ఓకేనండి. ఇంత భయంకరమైన శిక్ష అంటే, అంత ప్రేమ చూపించినప్పుడు దేవుని ప్రేమ నిరాకరిస్తే, సెలవులో ప్రాణం పెట్టి నిన్ను విడిపిస్తే కదా. సో యేసు ప్రభు శిలువ మరణాన్ని, సమాధి పునరుద్ధానాన్ని నమ్మకుండా ద్వేషించిన వారి గతి ఏమవుతుందండి? సాతాను సేవిస్తున్నావు కనుక ఆ సాతానుతో పాటే ఉంటావు. యేసు ప్రభుని సేవిస్తే యేసు ప్రభుతో పాటు ఉంటావు. సాతాన్ని సేవిస్తే సాతాను, అంతే కదా. అదే సరే, నువ్వెవరిని సేవించావు? సాతాను. అక్కడ సాతాను ఎక్కడికి వెళ్ళాడు? అంతే. నువ్వెవరిని సేవించావు? యేసు. ఎక్కడికి వెళ్తావు? యేసు ప్రభు ఉంటాడు పరలోకం, అక్కడికి వెళ్తావు. అంతే, సింపుల్. అందుకంటే అర్థమైందండి. నువ్వు నేరస్తులతో కలిసి నేరం చేసావు, ఎక్కడుంటావు? జైల్లో ఉంటావు కదా. నేరం లేకుండా చట్టాన్ని పాటించి ఇంట్లో ఉన్నావు, మంచి పౌరుడిలాగా, ఎక్కడుంటావు? ఇంట్లో ఉంటావు, చర్చిలో ఉంటావు. నేరం చేస్తే చర్చిలో ఉండవు, ఇంట్లో ఉండవు, జైల్లో ఉంటావు. అర్థమైందా? చెప్పు కూడా పెడతా ఉంటాం ఇంట్లో. ఇక్కడ కనీసం వారానికి ఒకసారి అని బిర్యానీ. రైట్. కాబట్టి అట్లా కాబట్టి ఏమైంది? యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడండి? తన దృష్టికి అనుకూలమైంది దాన్ని మనం కూడా ఏం చేయాలి? ఇక్కడ నేను కూడా ఏం చెప్పాలి మీకు? దేవుని దృష్టికి అనుకూలమైంది చేయండి అని చెప్పి, దేవుని దృష్టికి అనుకూలమైంది చేయండి అని చెప్పి. ఓకే. అలాగే కానీ కొంతమంది తమ దృష్టికి అనుకూలమైంది చెప్పి తమ సేవ చేయించుకుంటారు, అక్కడ అలాంటి వాళ్ళు పోకూడదు. ఓకే కదా. దేవుని దృష్టికి అనుకూలమైంది ఏం చేయాలి? చేయాలి. తర్వాత ఏం చేయాలి? ప్రతి మంచి విషయంలోనూ చేయుటకు మిమ్మను చూసారు. ప్రతి మంచి విషయం మంచి చేయాలి, అది కూడా దేవుని చిత్త ప్రకారం చేయాలి. నాకు ఇష్టమైనది చేసేస్తానంటే కాదు. ఓకే, అది కూడా మీకు సంఘమే నేర్పిస్తుంది. ఏది చేయటం మంచిది, ఏది చేయటం మంచిది అనేది చెప్తాను. అలాంటప్పుడు అది జాగ్రత్తగా చేసుకుని దేవుని చిత్త ప్రకారం ఉంటే చివరికి ఏమవుతుంది? యేసుక్రీస్తుకి యుగయుగములకు మహిమ కలుగుతుంది. లేకపోతే మన ద్వారా దోషణ పాలు అవుతుంది.
కదమ్మా. కాబట్టి అలాగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, గొర్రె యేసు ప్రభు ఎవరు మనకి? మంచి కాపరి. ఎందుకు? ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. తర్వాత గొప్ప కాపరి. గొప్ప కాపరి కాబట్టి ఏం చేస్తున్నాడు? మన ఆత్మల్ని ఈ సిస్టమ్ అంతా పెట్టాడు కదా, ఇంకో కాపర్ని పెట్టి, ఈ కాపరి కూడా లెక్క చెప్పేటట్టుగా పెట్టి, ఈ కాపరికి కావాల్సిన ప్రత్యక్షత ఇచ్చి ఇవన్నీ చేస్తున్నాడు కదా. అట్లా తర్వాత ప్రధాన కాపరి. సరే, ప్రధాన కాపరి. ఇంకా గొప్ప కాపరి, ప్రధాన కాపరి ఒకటే అనుకున్నాం. తర్వాత ఆత్మల ఓకే, ప్రధాన కాపరి. తర్వాత ఈ ప్రధాన కాపరికి ఇద్దరు లెక్క చెప్పాలి. ఎవరు? ఇక్కడున్న పాస్టర్ చెప్పాలి, మీరు కూడా గొర్రెలు చెప్పాలి, గొర్రెల కాపరి చెప్పాలి. ఓకే. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వల్ల నిబంధన ఎంత ఎంతకాలం? సో ఆ నిబంధన ద్వారా మనకు వచ్చేది ఏంటి? పొరపాటు జరిగిన వెంటనే క్షమించవచ్చు. యేసు ప్రభు రక్తంలో పవిత్రం. ఓకేనండి. అది తర్వాత దేవుని దృష్టికి అనుకూలమైన చేయాలా? చేయాలి. మంచిది చేయాలి. అయితే దైవ చిత్త ప్రకారం చేయాలి. అందుకని సంఘం ద్వారా ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి. సో కొంచెం మేము ప్రార్థన చేసుకున్నాం.